రైతుల బకాయిలు రైతులకు గిట్టుబాటు ధర రైతులకు గిట్టుబాటు ధర దేవేంద్ర దౌర్జన్యం దేవేంద్ర దౌర్జన్యం రైతులు కలుపు కొట్టే దేవేంద్ర. చిన్నబాబు గారు లోపల లేరు, ఇంకా రాలేదు. అయితే ఆయన వచ్చే వరకు ఇక్కడే ఉంటాం. ఆయన్నే నిలదీసి మా బాకీ సొమ్ము ఇమ్మని అడుగుతాం. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. రైతుల బకాయిలు దేవేంద్ర దౌర్జన్యం రైతుల బకాయిలు దేవేంద్ర దౌర్జన్యం. అంబోరుహ జంబో పొలాల్లో కలుపు పీక్కోక కర్షక సోదరులందరూ కట్టగట్టుకుని వచ్చారేమిటి బాబులు? మా పంటనంతా ఫ్యాక్టరీకి తోలించుకొని ఏళ్ల తరబడి డబ్బు బకాయి పెడితే మేము అన్నం తినాలా గడ్డి తినాలా? ఇన్నాళ్ళు ఏం తిన్నావు నా జై జవాన్ జై కిసాన్? ఇన్నాళ్ళు మంచిగా అడుగుతున్నాం కదా అని మేము చేతకాని వాళ్ళం అనుకోకండి. విడివిడిగా తన్నానంటే వినుకొండలో పడతారు, కట్టగట్టి తన్నానంటే కంచెర పొలంలో పడతారు. ఆఫ్టర్ ఆల్ మట్టి పిసుకుని మీరు నన్ను ఏం చేస్తారా? ఏం చేస్తామో చూస్తావా? మట్టి పిసుకునే వాళ్ళే. మా డబ్బులు ఇవ్వకపోతే నీ పేక పిసుకుతాం. నిన్ను నీ ఫ్యాక్టరీ నేను నాకలతో దుక్కు తిరుగుతాం. దమ్ముడి చూసుకో. నా మాట వినండి, నీ కాళ్ళు పట్టుకుంటాను. లోపల పదండి. కాసేపు నేను మాట్లాడొస్తాను. ఎంత మాట అన్నావురా చిన్నలింగం? ఏరువాక పాడుకునే పల్లెటూరి పిల్ల రైతులు ఏమిట్రా నువ్వు చేసేదని నన్ను అడిగినా, బూతులతో కడిగినా వినీదనట్లు ఊరుకోవాలా? క్షమించండి యువరాజా, నన్ను అపార్థం చేసుకోకండి. ఒంటరి పోరాటం వద్దన్నాను కానీ వాళ్ళు ఉండేమన్నానా? చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాటం చూడకుండా ఎదురు తిరిగితే వరదల్లో కొట్టుకుపోతాం కదా అని. ఓ అంబోరుహ జంబో, ఇంతకాలం భజంత్రి గాడివే అనుకున్నాను. కంత్రి బుర్రన్న మంత్రి నాకు ఇప్పుడే అర్థమైపోయింది. లింగం నా చిన్న లింగం. అయితే ఓ పంచే, నన్ను అవమానించి నా గుండెల్లో మంట పెట్టిన ఆ చెత్తనాయాలందరినీ డబ్బులు ఇస్తాం రమ్మని చెప్పి ఫ్యాక్టరీ పెద్ద పొయ్యిలో కట్టెల కింద కాల్చిపారేయండి. జంబో పోసుగా యువరాజుగా పూజలందుకునే నేను బూజును బట్రాజును తరాజును చేసి ఇండైరెక్ట్ గా తన్ని ఇంట్లో పడేటట్లు చేశాడు తండ్రి ఆ యమధర్మరాజు. తన్నుకి తన ఒక్కొక్క ఊర్లో పడేటట్లు చేసే సాటిలేని పోటుగాడిని. ఒకటో తరగతిలో ఉన్నప్పుడే నీకు దొంగ ఓట్లేసిన కేటుగాడిని నన్నే దెబ్బ కొట్టి దెందులూరులో పడేటట్లు చేశాడు తండ్రి ఆ యమధర్మరాజు. నా ఐడియా అడవి రాముడు లెవెల్లో హిట్ అవుతుందనుకున్నాను, కానీ ఇలా రివర్స్ లో కొడితే రింగు రోడ్డు దగ్గర పడుతుందనుకోలేదు. ఈ అవమానాన్ని సహించి భరించి ఎలా ఊరుకునేది, ఎలా పండుకునేది? గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకోక ఇలా టైం వేస్ట్ చేస్తూ విశ్రాంతి మందిరంలో విచారిస్తారేమిటి యువరాజా? సుపుత్ర, ప్రస్తుతానికి రైతులను తగలేసినందుకు కేసులు గొడవలు రాకుండా చూసుకో.